2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ వల్ల పంజాబ్కు నయా పైసా ఉపయోగం లేదు. వాళ్ళు ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా రద్దయినా వాళ్ళకు వచ్చే ఏ యూజ్ లేదు. బట్ ఎస్ఆర్హెచ్కి అలా కాదు. ఈ మ్యాచ్ వాళ్ళు గెలిచారు అంటే ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే వీళ్ళు 17 పాయింట్స్తో సెకండ్ ప్లేస్కు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ప్లేస్కు వెళ్ళారు అంటే ఒకవేళ అంటే ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ అంటే ఓడిపోయారు అనుకోండి ఫస్ట్ మ్యాచ్, సో ఆ తర్వాత ఇంకొక ఛాన్స్ వస్తుందన్నమాట ఫైనల్స్కి వెళ్ళడానికి. సో ఈ బెనిఫిట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీమ్స్కి ఈ బెనిఫిట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఒకసారి మీరు చూశారు అంటే ఇక్కడ ప్రాబ్లం అంటే అవసరం అనేది ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా ఉన్న గెలవాల్సిన అవసరం, ప్రాబ్లమ్స్ మాత్రం పంజాబ్ కింగ్స్ టీమ్కి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అంటే శామ్ కరణ్ అండ్ అలాగే జానీ బెస్టో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పాను. బట్ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్కి అవైలబుల్ ఉన్నారు. బట్ ఈ మ్యాచ్కి మాత్రం వాళ్ళు 100% డ్యామ్ షూర్గా అవైలబుల్ ఉండట్లేదు. ఎందుకంటే స్వయంగా శామ్ కరణే చెప్పాడనమాట సాటర్డే మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి. సో మరి ఒకవేళ సాటర్డే కూడా వెళ్ళిపోకుంటే మనం ఏం చేయలేం, కానీ మ్యాక్సిమం 90% వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు కాబట్టి సో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు లేకుండానే ఆడాల్సి వస్తుంది. జానీ బెస్టో శామ్ కరణ్ లేకుండా ఆడాల్సి వస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఎవరు కెప్టెన్సీ చేస్తారు? శిఖర్ ధవన్ వస్తాడా? ఒకవేళ శిఖర్ ధవన్ కూడా లేకుంటే ఎవరు కెప్టెన్సీ చేస్తారు? ఓపెనింగ్ ఎలా సెట్ చేస్తారు? ఇవన్నీ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్ తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకొక విషయం చెప్పాలి మీకు. జెర్సీస్ తెప్పించాను, జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పాల్గొనండి అని చెప్పాను. మీరు కామెంట్ సెక్షన్లో జస్ట్ ఐ వాంట్ జెర్సీ బ్రో, ఐ వాంట్ ఎస్ఆర్హెచ్ జెర్సీ, ఐ వాంట్ సిఎస్కే జెర్సీ అంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీరే చెప్పండి. జెన్యూన్గా అడుగుతున్నాను, మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వలేను. నేను అందుకే మీకు చెప్పాను ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫోన్ నెంబరు, మీ నేము కామెంట్ చేయండి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఒకవేళ ఫోన్ నెంబర్ కలవకుంటే ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వడం అని, ఒకవేళ ఇన్స్టాలో మీరు రిప్లై ఇవ్వకుంటే ఫోన్ నెంబర్ ఉంటుందని చెప్పి. సో ఇవన్నీ చెప్పాక కూడా మీరు ఓన్లీ కామెంట్ చేస్తే నేను మీకు జెర్సీ ఇవ్వలేను. దయచేసి మీరు మీ ఫోన్ నెంబర్ని, మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని, మీ నేమ్ని కామెంట్ చేయండి. లేదా ఇంకొక లాస్ట్ ఆప్షన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే నా పర్సనల్ ఇన్స్టా కానీ నా ఛానల్ ఇన్స్టా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలుస్తుంది కదా, వాటికి మీకు కనీసం మీ ఫోన్ నెంబర్నైనా కామెంట్ మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీ గివ్ అవే అంటే విన్నర్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నాకు విన్నర్స్ ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మనకు ఆప్షన్ దొరకదనమాట. అంటే డైరెక్ట్గా మెసేజ్ చేస్తే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. జెర్సీస్ ఉన్నాయి, వెంటనే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అలాగే మన మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం కూడా ఇక ప్లే ఆఫ్స్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్లోకి వచ్చాము అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుంది? వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లక్నోతో ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో ఆడారో అదే ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు. సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్. అయితే ఈ ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తాను. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉన్నద్గఢ్, విజయకాంత్, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. సో ఇంతకు ముందు కూడా అంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడలేదు కానీ వాళ్ళ గురించి ఆల్రెడీ ప్రతి ఒక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఆర్హెచ్ మెయిన్ బలం అందరికీ తెలుసు, వాళ్ళ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఒకవేళ ఏ టీం అయినా సరే, పంజాబ్ అనే కాదు ప్లే ఆఫ్స్కి వెళ్ళాకైనా సరే, ఎప్పుడైనా సరే పవర్ ప్లేలోనే ఫస్ట్ 2-3 ఓవర్స్లో ఈ ఇద్దరు వికెట్స్ పడ్డాయి అంటే ఆ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవడం చాలా కష్టం అయిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు నితీష్ రెడ్డి ఉన్నాడు, హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు, షాబాజ్ అహ్మద్ ఉన్నాడని చెప్పి. సో నేను అంటుంది ఏంటి అంటే ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే ఈ ఇద్దరు వికెట్స్ పడితే టీం అన్నది కొంచెం ఫంక్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఏమంటారు ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్ళిపోతారు అనమాట, డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అంటే కొంచెం జాగ్రత్తగా ఆడాలి, వికెట్స్ కాపాడుకోవాలి. ఆ టైంలో భారీ స్కోర్ రాదు. ఎప్పుడైనా సరే ఒక బెస్ట్ స్కోర్ రాకుంటే ఏ టీం అయినా గెలవడం కష్టమే, అది ఎస్ఆర్హెచ్ అయినా సరే ఇంకో టీం అయినా సరే. సో కాబట్టి వీళ్ళు ప్రతి మ్యాచ్ గెలిచే మ్యాచ్ అనేది ఈ ఇద్దరు ఆడాలి. అంటే ఏ ఒక్కరన్నా పర్లేదు, ఈ ఇద్దరు వికెట్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి. ఇక నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్. నితీష్ కుమార్ రెడ్డి ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ ఇచ్చినప్పుడు కూడా ప్రూవ్ చేసుకున్నాడు, నో ప్రాబ్లం. ఇతను ఖచ్చితంగా ఇండియాకి ఏదో ఒక రోజు ఆడి తీరుతాడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. కానీ మీరు హెన్రిచ్ క్లాసెన్ కూడా బాగా గమనించండి, ఈ ఇద్దరు ఆడినప్పుడు హెన్రిచ్ క్లాసెన్ కూడా ఆడట్లేదు, చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. సో ఎందుకంటే ప్రెజర్ పడిపోతుంది కాబట్టి. ఈ ఇద్దరు ఫ్రీగా ఆడి హెన్రిచ్ క్లాసెన్ని వదిలిపెట్టేస్తే లాస్ట్లో ధైర్యంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అండర్ రేట్ అనుకుంటున్నారు. చాలా మంచిగా బౌలింగ్ చేస్తుంది, నో ప్రాబ్లం. బౌలింగ్ ఎటువంటి ఇష్యూస్ లేవు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి వచ్చాడు. ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్ బౌలింగ్ చేస్తున్నాడు అద్భుతంగా. సో మళ్ళీ లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను అదే చెప్పినట్టే ఉంటుంది మీకు. ఎందుకంటే ఒక మ్యాచ్ జరగలేదు మధ్యలో, ఏదైనా మ్యాచ్ జరిగి ఉంటే మనకు వీళ్ళ గురించి ఇది జరిగింది అది జరిగిందని మాట్లాడడానికి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే టీం అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, నో ప్రాబ్లమ్స్. వీళ్ళ టీంలో ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇక పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడాలి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా శామ్ కరణ్ అండ్ అలాగే
జానీ బేర్స్టో 99% వెళ్ళిపోతారు, ఈ మ్యాచ్కి ఆడే అవకాశం లేదు. ఈ విషయాన్ని స్వయంగా శామ్ కరన్ చెప్పాడు. ఇదే జరిగితే శిఖర్ ధవన్ ఒక్క మ్యాచ్ కోసం కెప్టెన్సీ చేయడానికి వస్తాడా అంటే, నేను ఇంతకు ముందు నుంచి ఒక డౌట్ మీకు చెప్తున్నాను. శిఖర్ ధవన్ ఫిట్ అయ్యాడు, కానీ కూడా వాళ్ళు ఆడించట్లేదు బ్యాటింగ్ పొజిషన్ ప్రకారం. అంటే ఆ రోల్స్ కరెక్ట్గా సెట్ అవ్వవు కాబట్టి, ఎందుకంటే సెట్ అయిపోయి ఉన్నారు ఓపెనర్స్. సో మరి శిఖర్ ధవన్ ఒక్క మ్యాచ్ కోసం కెప్టెన్సీ చేయడానికి వస్తాడా? వస్తే నో ప్రాబ్లం, ఓపెనింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జానీ బేర్స్టో ప్లేస్లో శిఖర్ ధవన్ వచ్చేస్తాడు. ఒకవేళ రాకుంటే అథర్వట్ టైడేని ఓపెనింగ్ పంపించాల్సి వస్తుంది. ఒకవేళ శిఖర్ ధవన్ వచ్చినా రాకున్నా సరే అథర్వట్ టైడే ప్లేయింగ్లో ఉండాల్సి వస్తుంది. ఆ పొజిషన్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే శామ్ కరన్ కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి. సో ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మనకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు వీళ్ళ టీంలో ఎవరు ఉంటారో ఏం చేస్తారో అర్థం కావట్లేదు. బట్ కెప్టెన్సీ గురించి మాత్రం చూసుకున్నామంటే శిఖర్ ధవన్ రాకుంటే ఎవరు కెప్టెన్సీ చేస్తారు? రిలే రసోకి ఇస్తారా, కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అని? లేదా జితేష్ శర్మ కొన్ని మ్యాచ్లకు వైస్ కెప్టెన్సీ చేశాడు, అతనికి ఇస్తారా? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే మనం ప్లేయింగ్ లో ఒకటి నేను సెట్ చేశాను, ఆ విధంగా జరుగుతుందో చూద్దాం. శిఖర్ ధవన్, ప్రభ్ సింగ్, అథర్వా టైడే, రిలే రసో, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. ఈ విధంగా వీళ్ళ ప్లేయింగ్ లో ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్లో వీళ్ళకు ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ. అంటే ఫినిషింగ్ కింద నుంచి వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ శశాంక్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. సో ఎందుకు ఫెయిల్ అయ్యాడని చెప్పి మీరు డౌట్ తెచ్చుకోవచ్చు. సో అతను ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఒక సెట్ అయిన స్కోర్, అతను ఎప్పుడు బ్యాటింగ్కి రావాలి అంటే 60కి 3 వికెట్స్, 70కి 3 వికెట్స్, ఇలాంటి టైంలో వస్తే ఓకే. 30కి 20కి 3 వికెట్స్ పడిపోయి పవర్ ప్లేలో వస్తే శశాంక్ సింగ్ కూడా ఆడలేడు. అంటే తనకి అంటే ఒక్కొక్కరికి ఒక రోల్ ఉంటుంది, వాళ్ళు ఆ టైంలోనే ఆడగలుగుతారు. అది ఇండియన్ టీం అయినా, వేరే ఇంటర్నేషనల్ క్రికెట్ టీం అయినా, లేకుంటే ఐపీఎల్ అయినా. సో అందుకే శశాంక్ సింగ్ వచ్చే టైంలోనే బ్యాటింగ్కి రావాలి. ఆఫ్టర్ 10 ఓవర్స్ లేకుంటే 9 ఓవర్స్ ఆ టైంలో అప్పుడే అతను పర్ఫామ్ చేస్తాడు, అది ఏ టీంతో అయినా సరే. ఇక అథర్వా టైడే ఎలాంటి ఫామ్లోనో మనకు తెలుసు, ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనకు తెలియదు. అంటే ఈ సీజన్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు, అప్పుడు పెద్దగా అయితే పర్ఫామ్ చేయలేదు. ప్రభ్ సింగ్ మంచి టచ్లోనే ఉన్నాడు. ఇక అశుతోష్ శర్మ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యి లాస్ట్ మ్యాచ్లో ఎక్కువసేపు క్రీజ్లో లేడు, మహా అయితే ఒక 6 కొట్టాడు అంతే, ఒక 6 ఒక 4. సో అతను కూడా ఒకవేళ స్టార్టింగ్లో ఉన్న ఫామ్లోనే ఉంటే టీంకి ప్లస్ అవుతుంది. అండ్ శామ్ కరన్ లేడు కాబట్టి ఖచ్చితంగా ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గుతుంది. ఈ టైంలో మరి వీళ్ళు రిషి ధవన్ కూడా టీంలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలుసు రిషి ధవన్ ఆల్రెడీ ఒక ఆల్రౌండర్ టీంలో ఉన్నాడు. ఇక జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు అనమాట శామ్ కరన్తో ఒక మంచి పార్ట్నర్షిప్. జితేష్ శర్మ ఫామ్లో అయితే లేడు, లాస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి మనం నమ్మకం పెట్టుకోలేము. సో ఈ విధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే నాకు వీక్గానే కనిపిస్తుంది. బట్ రిలే రసో అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే వీళ్ళ బౌలింగ్ సేమ్ ఎస్ఆర్హెచ్ లాగే, వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవన్నమాట. చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. హర్షదీప్ సింగ్ ఒకటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ఇది ఈ మ్యాచ్ కోసం కాదు, నేను T20 వరల్డ్ కప్ కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాథన్ ఎల్లిస్ టీంతో రావడం బాగా ప్లస్ అయింది. నాథన్ ఎల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ చూసాము అంటే వాళ్ళు గెలిచారు అంటే అంత బాగా, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ లాస్ట్లో స్కోర్స్ రాకుండా నాథన్ ఎల్లిస్ బాగా ట్రై చేశాడు. ఈ విధంగా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆల్రెడీ చెప్పిన అశుతోష్ శర్మ, ఇక హర్షల్ పటేల్ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఒక యావరేజ్గా కనిపిస్తున్న టీం, ఫుల్ స్ట్రాంగ్ అని చెప్పట్లేదు. అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ టీం అనమాట. కొన్నిసార్లు ఈజీగా పడిపోతుంది, కొన్నిసార్లు కష్టమైన మ్యాచెస్ చేసి గెలుస్తున్నారు, కొన్నిసార్లు భారీ స్కోర్లను కూడా చేస్తున్నారు. బట్ ఇది కన్సిస్టెంట్గా లేదు కాబట్టి ప్లేఆఫ్స్కి రాకుండా బయటకు వచ్చారు. ఇది పంజాబ్ కింగ్స్ పరిస్థితి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్లేయింగ్ 11 అన్నది మనకు టాస్ పడే వరకు తెలియదు, వీళ్ళకి ఎవరు కెప్టెన్సీ చేస్తారో, ఎవరు టీంలోకి వస్తారని చెప్పి మనమైతే ఒక గెస్ట్ చేసి ఒక ప్లేయింగ్ 11 మీ ముందుకు ఉంచాను. సో ఓవరాల్గా చూసుకున్నామంటే హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా రెండు టీమ్స్ మధ్య 22 మ్యాచెస్ జరిగితే 15 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్, 7 మ్యాచెస్లో పంజాబ్ గెలిచింది. అండ్ ఈ 2024 ఐపీఎల్ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ గెలిచింది. వాళ్ళు ఆ రోజు కూడా అంత ఈజీగా గెలవలేదు, లాస్ట్ బాల్ వరకు, ఆల్మోస్ట్ లాస్ట్ 1 బాల్ వరకు మ్యాచ్ వెళ్ళింది. సో ఇది పరిస్థితి. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. మీకు పిచ్ రిపోర్ట్ ఆల్రెడీ చెప్పాను, చాలా మంచి బ్యాటింగ్ వికెట్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ వికెట్ తీసుకొని తీరుతుంది, ఎందుకంటే వాళ్ళ మెయిన్ బలం బ్యాటింగ్లో ఉంది కాబట్టి. అండ్ మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ వచ్చే ప్రాబ్లం లేదు. ఇక ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే కంపేర్ టు స్పిన్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ కొంచెం సపోర్ట్ చేస్తుంది, బట్ అది ఇనీషియల్గా మాత్రమే ఉంటుంది. ఇక వర్షం పడే ఛాన్సెస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది. బట్ నాకు తెలిసి మ్యాచ్ జరుగుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ 3-4 డేస్ వర్షాలు పడవు అనమాట. ఒకరోజు పడిందంటే ఒకరోజు గ్యాప్, ఒకరోజు పడితే ఆ విధంగానే పడుతూ ఉంటాయి. కాబట్టి మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం అయితే. ఇక టోటల్ మ్యాచెస్ 76, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 34 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 42 టైమ్స్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఆడింది, ఒక మ్యాచ్ రద్దు అయిపోయింది కదా. సో 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచింది, ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయారు. హోమ్ గ్రౌండ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసామంటే ఈ గ్రౌండ్లో 200 ఉంది, అంటే ఒక బ్యాటింగ్ పిచ్ ఉంది, దాని గురించి మాత్రమే చెప్తున్నాను. సెకండ్ ఇన్నింగ్ స్కోర్ కూడా ఇక్కడ యావరేజ్గా 190 ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే నన్ను అడిగితే మాత్రం హైదరాబాద్కే హాట్ ఫేవరెట్ అనమాట. డబుల్ హాట్ ఫేవరెట్ హైదరాబాద్. బట్ పంజాబ్ కింగ్స్ గురించి చెప్పాను కదా,
డిఫరెంట్ ప్లేయర్స్ ఎక్కువ మంది టీంలోకి వస్తారు కాబట్టి ఎవరు ఎలా ఆడతారో మనకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఆడిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో జానీ బెస్ట్, శామ్ కరన్ వీళ్ళు ఉన్నారు అనుకోండి, సో వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఆడరేమో అని చెప్పి ఒక గెస్ట్ చేయొచ్చు. ఈ తర్వాత టైడే రావచ్చు, లేకపోతే రిషిధావన్ రావచ్చు, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఏమైనా మ్యాజిక్ జరగచ్చు. ఇలాంటప్పుడే కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి పంజాబ్ కింగ్స్ని అంత తక్కువ అంచనా వేయలేమన్నమాట, ఏమైనా జరగచ్చు. సో హాట్ ఫేవరెట్ హైదరాబాదే. ఇది ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.